పేరు చెప్పండి. నా పేరు ఓరిగంటి శివ అండి. మాది పిఠాపురం దగ్గర చేపురోలు అండి, కాకినాడ జిల్లా. ఈ వృత్తిలోకి అంటే బుట్టలు అవన్నీ నేస్తున్నారు కదా, ఇందులోకి వచ్చారు. మీ మీ నాన్నగారు వాళ్ళు ఇందులో ఉండేవారా? లేదండి, మాది వ్యవసాయం ఫ్యామిలీ అండి. కాకినాడ జయశ్రామ్ గారు అని నన్ను ఒక 15 బెడ్లు ఒక బెడ్లా చూస్తున్నారు. విజయరామ్ గారు మా ఊరు వచ్చారు. ఆయన చూడడానికి వచ్చి విజయరామ్ గారిని నాకు పరిచయం చేశారు మాట. అయితే ఆయన చేపలు అల్లించగలుగుతావా అంటే మేము మా ఊళ్ళో ఉన్నారు అల్లి వాళ్ళు అని చెప్పి ఆయన విజయరామ్ గారికి అప్పచెప్పాం. అప్పటి నుంచి ఈ వరకు చేయడం మొదలవుతుంది అన్నమాట. అనుకోకుండా జరిగింది, చేయిస్తున్నాను. నేను ఒక 10 మందికి పని చెప్తున్నాను వీటి మీద. సూపర్ అండి. ముందు మేము తాటే బుట్టలు మొదలు పెట్టామండి. అలాగే ఈత చేపలు, కొబ్బరి చేపలు, తాడి చేపలు ఇవన్నీ కూడా మా దగ్గర 100 రకాల పైగా బుట్టలు అల్లికలు జరుగుతున్నాయండి. మేము 2 తెలుగు రాష్ట్రాలు 2 కూడా పంపిస్తున్నాం ఆల్రెడీ. మీకు ఎవరికన్నా కావాలన్నా సరే పంపిస్తాం తయారు చేసి. మాకు కనీసం ఒక 15 రోజుల ముందు చెప్పాలి మేడం గారు. ఇది మీ కార్డు కదా? మా కార్డు అండి. ఓకే. మీరు ఇంకా మీకు చాలా డిమాండ్ ఉంది అని అన్నారు కదా. ఈత చేపలో చేసి వాళ్ళు తక్కువ ఉన్నారు మేడం గారు. దానివల్ల మాకు 100 చేపల ఆటలు ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి నేర్పించి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించగలుగుతాం. సూపర్. ఇప్పుడు చేసి వాళ్ళు అయితే నెలకి ఒక 10-15 ఇవ్వగలుగుతున్నారు. మేము ఎవరైనా చేసి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి నేర్పించి వాళ్ళకి డబ్బులు వచ్చేలా చేస్తాం. 150. ఇప్పుడు ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువ వస్తున్నాయి కదా, వాటి బదులు ఇవి వాడితే బాగుంటుందండి. నేచర్ ఇవి వాడితే మీకు ఆరోగ్యానికి మంచిదండి. అలాగే ప్లాస్టిక్ని తగ్గించిన వాళ్ళు అవుతాం. ఇది ఒకవేళ పాడైపోయినా మట్టిలో పెడితే కలిసిపోద్దండి. ప్లాస్టిక్ కలదు కదా, ప్లాస్టిక్ వల్ల మనకు చాలా ఇబ్బంది జరుగుతుంది. మీరు అవి గమనించి మీరు ప్లాస్టిక్ వాడటం మంచిది కాదు అని చెప్పి ఇది ఇందులో విజయరామ్ గారు ఇట్లా వాడమంటున్నారు ప్రతి మీటింగ్లో కూడా. ఆయన వల్లే మాకు ఈ పని కూడా దొరికింది. మేము కూడా అయితే ఒకటి చేసి ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ చేసి వృత్తులు వాళ్ళ పూర్వం చేసేవారు, మళ్ళీ ఈ మధ్య వాళ్ళ చేత మొదలు పెట్టించాం. వాళ్ళ డబ్బులతో పాటు మాకు ఆనందం వస్తుంది బాబు అని చెప్తున్నారు.